మెగా డాటర్ నిహారిక ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నిహారిక ఇటీవల కాలంలో బిజీగా మారారు. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్ళైందని తెలుసు, విడాకులు కూడా అయ్యాయని తెలుసు. విడాకుల తర్వాత నిహారిక ఫుల్ యాక్టివ్గా మారారండి. వరుస సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా మారింది నిహారిక. ఇదిలా ఉంటే నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. చిరంజీవి అదే మెగాస్టార్ హీరో ఆమె పెదనాన్నతో నటించిన అంజీ సినిమా నుంచి తనను తొలగించారని నిహారిక చెప్పుకొచ్చింది. సినిమాలో ఉండే చిన్నపిల్లల్లో తాను కూడా ఒకరినని, 4 రోజులు షూటింగ్ చేసిన తర్వాత తనని ఆ సినిమా నుంచి తొలగించారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా నుంచి తనని ఎందుకు తీసేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నిహారిక నిర్మాతగా మారి ఓ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్పై కమిటీ కుర్రాళ్ళ పేరుతో ఓ సినిమాని తెరకెక్కించింది నిహారిక. ఈ సినిమాకి యదువంశీ దర్శకత్వం వహించాడు. హీరో సిద్ధు జొన్నలగడ్డతో పాటు మెగా హీరోలు సైతం ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేశారండి. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాకు సొంతం చేసుకుంది. గ్రామంలోని 11 మంది కుర్రాళ్లకు సర్పంచ్కి మధ్య జరిగే కథగా కమిటీ కుర్రాళ్ళు తెరకెక్కించారు. గ్రామీణ రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతంగా ఉందని సినీ పండితులు చెప్తున్నారు. మెగా హీరోలు సైతం ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేశారు. అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుందండి. మరోవైపు ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు. కమిటీ కుర్రాళ్ళ గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా, నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్పై కంగ్రాట్స్ నిహారిక, టోటల్ టీం కూడా శుభాకాంక్షలు, త్వరలోనే సినిమా చూస్తానంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేసిందండి.